నమస్తే, నేను మీ జాహ్నవి. మన సనాతన ధర్మం ప్రకారం మనకి నిత్యం కూడా అనేక రకాల సందేహాలు వస్తూ ఉంటాయి కదా. మరి అలాంటి సందేహాలన్నీ కూడా మనకి ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తూ ఉంటారు మన వనజక్క. మరి ఇప్పుడు వనజక్క మనతోనే ఉన్నారు, మాట్లాడేద్దాం. నమస్తే వనజక్క. వనజక్క, ఇది వింటర్ సీజన్, అందున కార్తీక మాసం చాలా పవిత్రమైన మాసం. సాధారణంగా అంటే మనకి పాజిటివ్ ఎనర్జీస్ తీసుకోవాలి, నెగిటివ్ ఎనర్జీస్ తీసుకోవాలి. ఈ శీతాకాలంలో మనకి కొన్ని ఏమంటారు పీడకలలు వస్తాయని, తెలియని ఒక నెగిటివ్ ఎనర్జీ కూడా ఒకటి ఉంటుందని, స్పిరిచువల్గా ఎక్కువగా కనెక్ట్ చేయాలని చెప్పేసి కొంతమంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా. సో ఈ పీడకలలకి నెగిటివ్ ఎనర్జీస్ పోవాలంటే మనం ఎక్కువగా ఆంజనేయ స్వామిని పూజిస్తూ ఉంటాం. కార్తీక మాసంలో చేసేవన్నీ శివుడికి, శివస్వరూపమే హనుమాన్ అంటారు కదా. అవును. సో అలా హనుమంతుడికి మనం ప్రత్యేకమైన పూజలు ఈ మాసంలో చేయడం వల్ల మనకు వచ్చే పీడకలలు కానీ, మనకు వచ్చే నెగిటివ్ ఎనర్జీస్ కానీ పోయే అవకాశాలు ఉన్నాయా? అసలు ఆంజనేయ స్వామికి ఈ నెలలో పూజ చేయొచ్చా? ఆంజనేయ స్వామికి ఎప్పుడన్నా చేయొచ్చు. ఇంకా ప్రత్యేకంగా కార్తీక మాసంలో ఏంటంటే అందరూ దేవతలు, ముక్కోటి దేవతలు భూమి మీదకి వస్తారని అంటారనమాట. ఎప్పుడు పౌర్ణమి, కార్తీక పౌర్ణమికి. హనుమాన్ అయితే ఇక్కడే ఉంటారు, ఆయనే అంటే చాలా మంది చెప్తూ ఉంటారు కదా, ఇంకా ఆయన బ్రతికే చిరంజీవి కాబట్టి ఆయన ఉన్నారనే అనుకోవాలి మనం. అంతే. ఓకే అనుకుంటూ ఈ పీడకలలు ఇవన్నీ ఏంటంటే జనరల్గా చూసుకుంటే, లాజికల్గా చూసుకుంటే వింటర్లో తొందరగా చీకటి పడిపోతూ ఉంటుంది. అవును. సో వాటి వల్ల కొంతమంది ఏదో కొన్ని స్టోరీస్ అవి ఇవి చెప్పేసి పిల్లల్ని భయపెట్టేయడం ఇలా ఉంటుంది కదా. ఎక్కువ బయట అంటే జనసంచారం కూడా చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో అవన్నీ బట్ ఉంటుంది. ఒకప్పుడు వెళ్ళామంటే అక్కడికి చింత చెట్టు దగ్గరికి వెళ్ళకు, అక్కడికి వెళ్ళక ఇక్కడికి. సో ఇవన్నీ ఉండేవి పిల్లల్ని భయపెట్టి ఇవన్నీ కథలు చెప్పి అవన్నీ ఏంటంటే ఒక సైకలాజికల్ ఫియర్ లాగా తయారైపోయింది. బట్ ఆల్ సడన్ అని ఏంటంటే హనుమంతుడికి ఎప్పుడన్నా మనం పూజ చేయొచ్చు. ఓకే. అయితే ఇప్పుడు కార్తీక మాసం అడిగావు కాబట్టి నేను ఒక మంచి చాలా చాలా పవర్ఫుల్ పూజ ఒకటి చెప్తాను. ఓకే, మన ఆంజనేయ స్వామికి చేసేది. అయితే ఏంటంటే ఎప్పుడన్నా చేయొచ్చు, ఏ రోజన్నా మీరు మొదలు పెట్టుకోవచ్చు. కానీ దీనికి రూల్ ఏంటంటే 21 రోజులు మీరు ఒకటే ప్లేస్లో ఉండేలాగా చూసుకోండి. అంటే ఒక ఇంట్లోనేనా? అంటే అదే సిటీలో ఉండేలాగా చూసుకొని మీ ఇంట్లో ఉండేలాగా చూసుకోండి. ఈ పూజలో ఏమి అంటే నేను నార్మల్గా చాలా పూజలకు అంటాను, పర్లేదు ఉపవాసం ఉండకపోయినా పర్వాలేదు అది ఇది అని చెప్తాను. కాకపోతే ఈ పూజ ప్రొసీజర్ మాత్రం ఎట్లా చెప్పానో అట్లా ఫాలో అవ్వాల్సింది. ఓకే, దీంట్లో ఏమి డీవియేషన్స్ లేవన్నమాట, కన్సిడర్ ఏది లేదనమాట. హనుమంతుడికి చాలా నిష్టగా చేయాలంటారు కదా. అవును. ఓకే. అయితే ఏంటంటే ఈ ఏదైతే ఉందో ఇట్లా పీడకలలు కానీ, ఎవరికైతే బాగా పీడకలలు వస్తున్నాయి, లేకపోతే మనకు అనిపిస్తుంది కదా చాలా కేసెస్లో ఏమవుతుందంటే కొత్తగా ఇల్లు కొనుక్కుంటారు. ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత నుంచి వాళ్ళకి ఏం బాగుండదు, వాస్తు అంతా చూపించుకున్న తర్వాత ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మాకు ఏంటోలా ఉంది, ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్క పని కూడా సరిగ్గా అవ్వట్లేదు, మా ఇంట్లో అందరు సిక్ అయిపోతున్నారు, ప్రతిదీ ఆటంకాలు ఉన్నాయి, ఇట్లా అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇంకా కొంతమంది ఏంటంటే ఎప్పుడు చూసినా వాళ్ళకి ఒకలాంటి ఆందోళన, భయం ఇవన్నీ ఉంటాయి. ఇదొక కేటగిరీ. ఇంకొకటి ఏంటంటే మ్యారేజెస్ అవ్వని మగపిల్లలు ఎవరైతే ఉన్నారో, మా ఇంట్లో ఎన్ని 30+ 35 years అయిపోయినా ఇంకా పెళ్ళి ఒక్క సంబంధం కూడా కుదరట్లేదని ఒకటి. లాస్ట్ మినిట్ దాకా పనులన్నీ లాస్ట్ మినిట్ దాకా వచ్చి 99.9% పని అయిపోయి 1%లో 0.1%లో పని ఆగిపోయిన కేసెస్ కానీ, అది కాకుండా పిల్లలు పెద్ద పెద్ద పొజిషన్స్కి వెళ్ళాలి అనుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ చాలాసార్లు బ్రేక్స్ వచ్చేసి ప్రిలిమ్స్ పాస్ అయిపోయి మెయిన్స్కి వెళ్ళట్లేదు, లేకపోతే రిటర్న్లో పాస్ అయిపోయి ఫిజికల్స్ టెస్ట్లో ఫెయిల్ అయిపోయి, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. సో ఇది ఒక ఏంటంటే రామబాణం ఉపాయం అంటాం కదా, అట్లా అనమాట. రామబాణం లాంటి ఒక ది బెస్ట్ పూజ హనుమంతుడికి చేసేది ఏంటంటే 21 days హనుమంతుడికి తోకకి పూజ చేయాలన్నమాట. అంటే ఇది ఎలా చేయాలి అంటే ఎక్కువగా మగపిల్లలే చేస్తారు ఈ పూజని. హనుమంతుడి పూజలన్నీ ఎక్కువగా మగపిల్లలే చేయాలి. సో వాళ్ళకి మాత్రమే ఇది చెప్తున్నాను. మీరేం చేస్తారంటే ఇంకా స్పెషల్గా ఉండాలి అంటే కార్తీక మాసంలో మొదలు పెట్టేయండి ఆ పూజని. 21 రోజుల వరకు చేయాలి. డిసెంబర్ 5వ తారీఖున హనుమత్ వ్రతం అని ఉంటుంది అనమాట. ఓకే, ఆ రోజు ఏంటంటే త్రయోదశి. ఆ రోజు డిసెంబర్ 5 రోజు త్రయోదశి హనుమత్ వ్రతం. ఆ వ్రతం గురించి మీరు కావాలంటే బుక్స్ అవి దొరుకుతాయి, చూసి చాలా తక్కువ మంది చేస్తారు, ఎస్పెషల్లీ మన సౌత్లోనే చేస్తారు. ఆ రోజుకి నేను చెప్పే పూజ క్లోజ్ అయ్యేలాగా
చూసుకోండి. అట్లీస్ట్ 21 days, అట్లీస్ట్ 21 days చేయాలి. 21 days లేదు కుదరట్లేదు, మేము లేట్ స్టార్ట్ చేసాం, నో ప్రాబ్లం, ఇంకా ముందుకు వెళ్ళినా పర్వాలేదు, ఏ రోజన్నా మొదలు పెట్టొచ్చు. మీరు కార్తీక మాసంలో కుదరని పక్షంలో ఏదైనా ఒక మంచి రోజు మంగళవారం కానీ శనివారం కానీ ఈ పూజని మొదలు పెట్టవచ్చు. ఓకే. అయితే హనుమంతుడి తోకకి పూజ చేయాలన్నమాట. హనుమాన్ లంగూలాస్త్ర స్తోత్రం అంటారన్నమాట. లంగూలాస్త్ర అంటే తోక అనమాట. ఆ తోకతో ఆయన ఏమేం చేశారో మన అందరికీ తెలుసు కదా, ఆయన తోకే ఆయనకు పవర్ అనమాట. ఆయన బాడీలో ఉన్న పవర్ అంతా ఆ తోక. సో మనం ఏంటంటే హనుమంతుడికి నార్మల్గా పూజ చేస్తాము, కానీ ఈ పూజ చేస్తే మాత్రం ఖచ్చితంగా డెఫినెట్గా 100%గా, అంటే నేను ఎంత ఖచ్చితంగా చెప్తున్నానంటే ఆల్రెడీ మేము చేస్తున్నాం ఈ పూజని. ఓకే. నాకు కూడా ఒక గురువుగారు చెప్తే అది ఫాలో అయ్యి చేసాము. సో చాలా బ్యూటిఫుల్గా డెఫినెట్గా నేను ఇప్పుడు ఏవైతే ప్రాబ్లమ్స్ చెప్పానో ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలి, అది కాకుండా మీ మనసులో ఏ కోరుకున్నా ఓకే, అది కావాలంటే హనుమాన్ లంగూలాస్త్ర స్తోత్రము ఇది చిన్నదే, కాకపోతే కొంచెం ఉచ్చారణ బాగుండాలి. మీకు ఉచ్చారణ రావట్లేదు అంటే కొంచెం ప్రాక్టీస్ చేసి పూజ స్టార్ట్ చేయండి. మీరే చదవాలి, పక్క నుంచి వినడము ఇంకోతోటి చదివించడము లేదు. ఎవరికైతే చదవడం రాదు, కొంతమంది చదువుకోలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా చేయొచ్చు. అట్లాంటి వాళ్ళకి మాత్రమే మినహాయింపు ఏంటంటే వినొచ్చు. అది అయితే ఏంటంటే స్పష్టంగా నీట్గా ఓపికగా తొందరపడకుండా హనుమంతుడికి మీరు పూజలు ఏవైతే చేస్తారో రెగ్యులర్గా చేసే పూజలు, పిండి దీపాలు పెడితే గోధుమ పిండితో చేసిన దీపాలు ఆవు నేతితోటి పువ్వొత్తులు వేసి వెలిగించి హనుమంతుడికి మీరు ఏ నైవేద్యం అయితే పెట్టాలనుకుంటున్నారో ఆ నైవేద్యం పెట్టేసి ఈ స్తోత్రాన్ని 11 సార్లు చదవాలి. రోజుకు 11 సార్లు, ఒకటేసారి. ఓకే. ఒకసారి కంప్లీట్ అయిపోయినా రెండోసారి 2, 3 అట్లా 11 times. 11 times చదివి ఒక్కొక్కసారికి ఒక్కొక్క తమలపాకు మీద శ్రీరామ అని రాసి అక్కడ పెట్టాలి. 11 అయిపోయిన తర్వాత ఈ తమలపాకులన్నీ హనుమంతుడి దగ్గర పెట్టేసి మళ్ళీ తర్వాత రోజు ఇది అలా 21 రోజులు ఈ పిండి దీపాలు ఏవైతే పెడుతున్నారో అవన్నీ మీరు ఒక దగ్గర డబ్బాలో ఎక్కడ కవర్లో పెట్టేసి లాస్ట్ రోజు ఏమైతే ఉంటాయి ఈ తమలపాకులు ఈ పిండి దీపాలు ఇవన్నీ ఏదైనా ఒక చెట్టు దగ్గర కానీ వాటర్లో కానీ వేసేసేయండి. ఓకేనా. ఈ 21 రోజుల లోపల చాలా చాలా మంచి మంచి చేంజెస్ చూస్తారు. ఓకేనా. డెఫినెట్గా ఉంటుంది. అండ్ నేను ఎప్పుడైతే December 5th హనుమత్ వ్రతం అని చెప్పాను కదా, ఆ వ్రతం రోజు గుడిలో వెళ్ళి మీరు ఆ రోజు కల్లా కంప్లీట్ అవ్వగలిగితే, లేదు అంటే ముందే 21 అయిపోయినా పర్వాలేదు, ఆ వ్రతం రోజు మాత్రం వెళ్ళండి. ఆ వ్రతానికి స్పెషాలిటీ ఏంటంటే 13 ముడులు వేసిన ఒక ఆరెంజ్ కలర్ దారాన్ని మనం చేతికి కట్టుకోవాలన్నమాట. మనం హనుమాన్ చాలీసా చదువుకుంటూ 13 సార్లు చదువుకుంటూ ఒక్కొక్కసారికి ఒక్కొక్క ముడి వేసి 13 ముడులు వేసింది మనం అది చేతికి కట్టుకోవాల్సిందే. ఓకే. మగపిల్లలు అది కూడా దానికి కూడా మీ మనసులో ఏదైనా కోరుకుంటే ఆ రోజు హనుమంతుడి గుడికి వెళ్ళి ఈ 13 సార్లు ఒకసారి హనుమాన్ చాలీసా చదివి ఒక ముడి, రెండోసారి రెండో ముడి, అట్లా 13 ముడులు వేసి అది దేవుడి దగ్గర పెట్టి పూజ అంతా అయిపోయాక ఆ దారాన్ని మీ చేతికి కట్టుకోవాలి. మీ ఇంట్లో వాళ్ళందరితో కూడా అదే కంటిన్యూ చేయాల్సిందే. ఈ స్తోత్రం నేను ఏదైతే చెప్పానో పూజ హనుమంతుడికి ఇట్లా చేసి 11 సార్లు చదివంగానే హనుమంతుడి తోకకి గంధము కుంకుమ బొట్టు పెట్టాలి ఫోటోలో తోకకి ప్రత్యేకించి. ఎస్. ఓకే. పెట్టేసి ఏం చేస్తారంటే 21 days కంటిన్యూ చేయాలన్నమాట. చేయగానే మొత్తం తోక చివరి దాకా వచ్చేస్తుంది, మనకు తోక అంతా ఎర్ర రంగులో అయిపోతుంది అనమాట. సో అట్లా చేసి మీ ఇంట్లో ఫోటో ఉంటే ఓకే, ఫోటో లేదు అంటే తెచ్చుకోండి ఒకటి. ఓకే. హనుమంతుడు ఇలాగా సంజీవిని మోసేది కానీ అట్లాంటిది ఏదైనా ఉంటే చక్కగా తెచ్చి పెట్టుకొని ఆ ఫోటో మీరు ఇంట్లో ఉంచేసుకోవచ్చు. లేదు కుదరని వాళ్ళు ఏం చేస్తారంటే టెంపుల్లో వెళ్ళి అక్కడే కూర్చొని గుళ్ళో పూజ అది చేసేసి ఈ లంగులాస్త్ర స్తోత్రం చదివేసి వచ్చేయడమే. అలా హనుమంతుడి ఫోటో అంటే ఆడవాళ్ళు కొంచెం మంత్లీ పీరియడ్స్ అవి వస్తాయి కదా, అలాంటప్పుడు ఇంట్లో ఉండకూడదు అంటారు, నిజమేనా? అంటే మనకి దేవుడి గది సపరేట్గా ఉంటే ఏమి ఇబ్బంది లేదు. ఆడవాళ్ళు అటువైపు వెళ్ళకుండా, అంటే మన ధర్మం మనం పాటిస్తూ వెళ్ళిపోతాం కదా. సో ఆ సపరేట్గా ఆ రూమ్ ఎవరికైతే దేవుడి రూమ్ ఉన్నదో ఓకే, నో ప్రాబ్లం. ఇట్లా ఆడవాళ్ళకి బ్రేక్ వచ్చినప్పుడు ఏంటంటే చాలామంది ఇళ్లలో ఆడవాళ్ళకి బ్రేక్ వచ్చినప్పుడు మగవాళ్ళు కూడా పూజ చేయరు. సో అట్లాంటప్పుడు బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేసుకోవడమే. సో ఈ టైమ్స్ అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోండి. అంటే చాలా మాక్సిమం బ్రేక్ రాకుండా చూసుకోవాలి. బట్ వచ్చినాయి ఇంకేం చేస్తాం, తర్వాత కంటిన్యూ చేయొచ్చు. తర్వాత
ఆ 3 రోజులు బ్రేక్ ఇచ్చి తర్వాత కంటిన్యూ చేసుకోవడం, అట్లా మగవాళ్ళే చేయాలి ఇది. అంటే ఉద్వాసన అని ఉంటుంది కదా దీన్ని? లేదమ్మా, 21 days తర్వాత వెళ్ళి గుడికి వెళ్ళి అదే ఈ పూజ అంతే చేసేసి. కాకపోతే 2-3 రూల్స్ ఏంటంటే, ఫస్ట్ ఇంటి శుభ్రం చూసుకోవాలి, మీ మైండ్ క్లీన్గా ఉండాలి, ఓకే, హార్ట్ సోల్ అన్నీ అనమాట. నమ్మకంతో, భక్తి శ్రద్ధ తోటి న్యాయమైన కోరిక ఏదైనా ఉంటే అది అడుగుతూ ఆ ఆంజనేయ స్వామికి ఈ పూజ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. నిజంగా మంచి విషయం తెలియజేశారు. అందరికీ అవసరం కూడా, హనుమంతుడికి ఇంత మంచి పూజ ఇలా చేయాలా అన్నది చాలామందికి తెలియదు. నిజంగానే చాలా చక్కటి పూజ గురించి తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే. చూసారు కదండి, నిజంగా మరి అంటే హనుమంతుడు అదొక ధైర్యం, బలశాలి, తన శక్తిని తను తెలుసుకుని ఎదుటి వాళ్ళ శక్తిని కూడా గుర్తించేలా చేసిన వ్యక్తి. సో అలాంటి ఆంజనేయ స్వామి హనుమంతుడి గురించి తలుచుకుంటేనే మనకి ఎంతో ధైర్యం కదా. మరి అలాంటి హనుమంతుడికి పూజ ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎన్ని రోజులు చేయాలి, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియో ద్వారా వీక్షించారు కదా. మరో బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే.